హలో అండి, ఈరోజు పిల్లలకైతే క్యారీ బాక్స్ కోసం అని చెప్పి రైస్కు ప్రతిరోజు కాయలు ఏం కాయలు వేయాలనుకుని ఈసారి అయితే దొండకాయ కూడా తీసుకొచ్చేసాను అరకిలో. సరే, దాంట్లో సగం అయితే తీసుకొని సన్న సన్న ముక్కలు, ఒక కాయని 4 ముక్కలు కోసి దాని చిన్న చిన్న ముక్కలు కోసాను అనమాట. రైస్ పిల్లలకు వంచేసాను, దొండకాయ రైస్ పెడదామని చెప్పి. సరే అని చెప్పి చిన్న చిన్న ముక్కలు కోసేసి దాన్ని అయితే ఫస్ట్ బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. తర్వాత అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, రైస్ కలపాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాయలు చిన్న చిన్న ముక్కలంతా వేసి బాగా వాడ్ చేసుకున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయేటట్టు ఉప్పు వేసేసి బాగా వాడ్చి బాగా మెత్తగా అయిపోయింది. పసుపు కూడా వేసేసాను, దానికి తగినంత కారం కొద్దిగా వేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం చిటికెడు బెల్లం ముక్క వేసానండి. అది వేస్తే కొంచెం కసురు వాసనగా రాదు కదా అనేసి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం బాగా రోస్ట్ చేసేసాను అనమాట. బాగా ఫ్రై లాగా చేసేసాను. తగినంత కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అంటే మా వాడికి పెద్ద పెద్ద ముక్కలు కోస్తే తినడు, 3 రకాలుగా తింటారనమాట, సరిగా తినరు. అందుకు వాళ్ళందరూ తినే విధంగా చేయాలంటే నేను ఇట్లే చేసుకోవాలన్నమాట. ఇది ఈజీ అనిపిస్తే ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. దొండకాయ రైస్, ఫ్రైడ్ రైస్ లాగా అవుతుందన్నమాట ఇది. దీంట్లోకి ఇంకా ఎసెన్స్లు అవి ఇవి వేసుకోవచ్చు, కానీ నేను అవన్నీ వేయలేదు. మామూలుగా నార్మల్గా శనగగింజల పొడి అయితే వేసేసినానండి. ఇంతే రెడీ అయిపోయింది. రైస్ వేసి కలిపేసాను అనమాట.